హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇచ్చానమాట. ఈ ఛానల్ పేరు ఏంటంటే ఓఎస్ సన్నీ డే ఛానల్ అనమాట. ఈ ఛానల్ కూడా మోటివేషన్ దగ్గరలో ఉంది కాబట్టి చాలా టైంలో చెప్తున్నాను అనమాట. మోటివేషన్ దగ్గరలో ఉంది, వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతలేదు, చాలా టైం అవుతుంది అనమాట. ఈ వీడియోస్ అప్లోడ్ జరుగుతలేదు. ఈ మధ్యలో 99% యూట్యూబర్ ఏం చేస్తున్నారు, క్రియేటర్ ఏం చేస్తున్నారంటే సో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ వస్తలేవు. 99% అయితే వ్యూస్ వస్తలేవు. 1% పీపుల్ కి వ్యూస్ వస్తున్నాయన్నమాట. 99% పీపుల్ కి వ్యూస్ అయితే వస్తలేవు. మరి ఏం చేయాలి, దాన్ని అన్లాక్ చేయాలి. సో ఇప్పుడు వీడియో 3 hours తర్వాత అన్లాక్ చేసుకోవాలి. సో వీడియో లాక్ అయిపోతుందండి. లాక్ అయిపోయిన తర్వాత దాన్ని అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ ఎలా చేసుకోవాలి, సో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తారండి. సో వీడియో అప్లోడ్ చేయగానే ఏమవుతుందంటే లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత లాక్ ఎలా అయిపోతుంది అంటే ఫ్రిడ్జ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మనకైతే వ్యూస్ రావు. 3 hours తర్వాత దానికి అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకోవాలి. ఎలా అన్లాక్ చేసుకోవాలి చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ గాయస్ ఇక్కడ చూడండి 73.6 అయితే వ్యూస్ వచ్చినాయి. సో ఇలా మనకు వ్యూస్ వస్తే ఎలా ఉంటాయండి, కంప్లీట్లీ బాగుంటాయి కదా. సో అందరి కోరిక అదే అనమాట, వ్యూస్ ఇలా వస్తే బాగుంటాయి. 73.6 అయితే వ్యూస్ వచ్చింది. వాచ్ టైం చూడండి 3K వాచ్ టైం వచ్చింది. అండ్ సబ్స్క్రైబర్ చూడండి 1.6K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చింది. ఇలా మనకు వస్తే ఎంత బాగుండదండి, ఎందుకు బాగుండదు? సో బాగుంటుంది కదా. సో దీన్ని అన్లాక్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ సింపుల్ అన్నమాట. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే రీచ్లో వెళ్ళిపోతాను. ఏదో ఒక వీడియో, మీ వీడియో వైరల్ అయింది ఉంటుంది కదా. సో వీడియో వైరల్ అయిన వీడియోకి మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోకి ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు కదా, ఫ్రిడ్జ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఆ వీడియో ఆగిపోతుంది. దాన్ని ఏం చేస్తారంటే సో వదిలేస్తారు వీడియోని. వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నెక్స్ట్ కంటెంట్ తీసుకుంటారు, అంటే వీడియో తీసుకుంటారు, సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, లేదా ఎక్కడైనా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన వెంటనే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేయని ఏమైతే మళ్ళీ ఫ్రిడ్జ్ అయిపోతుంది, లేదా వీడియో బాగుంటే అండ్ 1K 2K వ్యూస్ వస్తాయి అలా అన్నమాట. సో బాగాలేకపోతే ఏమైతాయంటే ఫ్రిడ్జ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ లాక్ అయిపోయిన తర్వాత గాయస్ కదా చూడండి ఇలా మీరు ఇంప్రెస్ అయితే ఇలా పంపాలా. యూట్యూబ్ వాళ్ళు అయితే ఇంప్రెస్ 8.8 lakh అయితే ఇంప్రెస్ పంపారు. అండ్ కదా చూడండి గాయస్ ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు అర్నింగ్ కూడా చూపిస్తుంది చూడండి. ఎస్టిమేట్ రెవెన్యూ చూడండి $70 అయితే సంపాదించాను. ఓ మా గాడ్, ఒక వీడియోకి $70 అయితే సంపాదించాను. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ 3K అయితే వాచ్ టైం వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి సింప్లీ 73.6 అయితే వ్యూస్ వచ్చినాయి అన్నమాట. ఇంత వీడియోకి $70 అయితే సంపాదించాను. ఓ మై గాడ్, ఇలా అయితే సంపాదించాను. $70 సారీ $70 అనుకుంటా. అండ్ చూద్దాం చూడండి ఇక్కడ $70 అయితే సంపాదించాను. మా కళ్ళ ముందర లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, ఏదున్నా జాగ్రత్తగా అంటే ఏదున్నా నిజాయితీగా చూపిస్తాను అన్నమాట గాయస్. ఇక్కడ $70 అయితే సంపాదించాను ఆ వీడియోకి. ఓ మై గాడ్, అలా అయితే సంపాదించాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతాను. రీచ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇవన్నీ కీవర్డ్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నేను చేయను అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చెప్పను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి అండ్ యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ ఒకే వేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఒకే వేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేస్తారు కదా. వీడియో ఎలా అప్లోడ్ చేసేస్తారంటే చూపిస్తుంది గాయస్ ఇక్కడ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను, ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఓకే ఇస్తాను. ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు, రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో అన్నయ్య మాకు ఇవన్నీ తెలుసు, మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అనమాట. గాయస్ ఇక్కడ క్రియేటివ్ టైటిల్ ఉంది చూడండి, టైటిల్ అయితే టైటిల్ పెట్టేయండి సింప్లీ. ఓకే టైటిల్ అయితే పెట్టేయండి. సో టైటిల్ పెట్టిన తర్వాత మీరు యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సేమ్ టు సేమ్ పెట్టండి. యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర మీరు ఇప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్స్ నోట్ ప్యాడ్ లో రైట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అండి. అవి ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్ లో పెట్టేయండి సింప్లీ. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ అయితే నో పెట్టేయండి. అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది చూడండి, లొకేషన్ ఉంది చూడండి. ఈ లొకేషన్ దగ్గర గాయస్ ఇక్కడ మనం ఇండియా పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? సో ఇండియా పెట్టుకుంటాం కదా. సో ఇండియా పెట్టుకుంటే మనకైతే ఇండియాలోనే మన వీడియో చూపిస్తుంది. సో బయట కంట్రీలో చూపించదు అనమాట. సో మనం బయట కంట్రీలో మన వీడియో చూపించాలంటే ఏం చేయాలి గాయస్ ఇక్కడ సింప్లీ సర్చ్ ప్లేస్ ఉంది చూడండి. సర్చ్ ప్లేస్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏసియా సర్చ్ చేయండి. ఏసియా సర్చ్ చేయండి. ఏసియా సర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా వస్తాయి. సింప్లీ మనకైతే ఏసియా వస్తలేదు. సో ఏసియా వస్తే ఏసియా సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఏసియా సత్యం మళ్ళీ వచ్చింది, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం మీకు సెలెక్ట్ చేస్తా. మీరేం చేస్తారంటే ఏసియా సెలెక్ట్ చేసుకోండి. బయట కంట్రీ ఏసియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ప్లేలిస్ట్ ఉంది, మనకి ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది, నో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. సింప్లీ అందరికి తెలిసిన విషయం, ఈ మధ్యలో అందరికి తెలుస్తుంది అనమాట. సో అట్లా. అండ్ ఇప్పుడు ఎయిడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే నో పెట్టేయండి అండ్ బ్యాక్ వచ్చండి. నో అవసరం లేదు, ఖాళీగా వదిలేయండి. సో యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా కానీ పెయిడ్ ప్రమోషన్ అండ్ మనీ తీసుకొని మనం వీడియో చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టే
మనం వీడియోస్ అప్లోడ్ చేయాలన్నమాట. లేదు మనకు డబ్బులు తీసుకోవచ్చిన అంటే ఇక్కడ నో పెట్టాలా, ఆబ్వియస్లీ నో పెట్టేసి బ్యాక్ వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు అప్లోడ్ చేసేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేసి సో ఇక్కడ అప్లోడ్ చేసేయండి అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ వీడియో అనేది పబ్లిక్ చేసేస్తారు. అప్పుడే పబ్లిక్ చేయకండి, సింప్లీ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ క్రోమ్ లో వచ్చిన తర్వాత సర్చ్ బార్ లో whitestore.com లాగిన్ కొకేస్తాను. ఇక్కడ లాగిన్ కొకేస్తాను సింప్లీ. సో అందరికి తెలిసిన విషయమే గాయస్, మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు అన్లాక్ ఎలా చేసుకోవాలి, సింప్లీ అన్లాక్ ఎలా చేసుకోవాలి. ఆ అన్లాక్ చేసుకుంటేనే మన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ జాగ్రత్త పడి వీడియో అప్లోడ్ చేశారు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకు అన్లాక్ అవుతుంది. సో లాక్ అయిపోతుంది. అన్లాక్ ఎలా చేసుకోవాలి సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. 1 సెకండ్. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా, ఈ సెట్టింగ్ ఐకాన్ కొక్కేసుకోండి. ఈ సెట్టింగ్ ఐకాన్ కొక్కేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఛానల్ ఉంది. ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ కీవర్డ్స్ దగ్గర ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్స్ కీవర్డ్స్ అనేది కొన్ని ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని తీసేయండి. కొన్ని తీసేయాలంటే అన్ని తీసేయకండి, కొన్ని తీసేయండి. ఎన్ని పడితే అన్ని తీసుకోండి. అండ్ 500 తీసుకుంటారు కాబట్టి 500 యాడ్ చేయండి అనమాట. సో ఇక్కడ మీరు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మిగతా అన్ని సో రిమూవ్ చేస్తారు కదా, సో ముందున్నాయని ఏం చేస్తారంటే రిమూవ్ చేస్తారు కదా, ఆ రిమూవ్ చేసే బదులు ఒక నోట్ ప్యాడ్ లో రైట్ చేసుకోండి. అంటే మళ్ళీ యాడ్ చేయాలి కదా, సో అట్లా అన్నట్టు ఒక నోట్ ప్యాడ్ లో రైట్ చేసుకోండి. రైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాయి అన్ని సో ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసేయండి, 100% వర్క్ తీస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. సేవ్ చేశారా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇది బ్యాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చాం కదా, బ్యాక్ వచ్చిన తర్వాత జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది గాయస్. ఇక్కడ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశారు, ఎక్కడ కంటెంట్ లో వెళ్ళిపోతుంది అండి. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వీడియో లాక్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్ అయిపోతుంది, వ్యూస్ రావు. సో లేదు 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ అయిపోతుంది, అలా కూడా కావచ్చు అనమాట. సో ఇప్పుడే పబ్లిక్ చేస్తే పబ్లిక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేస్తాను. పబ్లిక్ చేసేస్తే పబ్లిక్ చేసేయండి. సో ఇప్పుడు నేను పబ్లిక్ చేయకముందు చెప్పాను కదా, సో పబ్లిక్ చేయకముందు ఇప్పుడు సెట్టింగ్ ఐకాన్ ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్నారు చూడండి. సో ఇవన్నీ కీవర్డ్స్ ఇవ్వండి. అండ్ మీ కంటెంట్ ఏదైతే కీవర్డ్స్ చేయండి, లేదు మీ వేరే కంటెంట్ అయితే ఆ కంటెంట్స్ తగ్గట్టు అన్ని వేరే వేరే కీవర్డ్స్ అని ఇవ్వండి అనమాట. ఇక్కడ చూడండి అన్ని ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇలా ఇవ్వాలి చూడండి. ఈ హ్యాష్ ట్యాగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మన వీడియో వైరల్ అవుతుంది, లేకుంటే వైరల్ కాదు. సో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంటే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ షోమర్ ఉంది, షోమర్ ఒక వేసేసి ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ కైసే పడా లైక్ ఇలాంటి కీవర్డ్స్ పెట్టినా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఏదైతే వీడియో వైరల్ అయిందో అండ్ బిఫోర్ వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియో కీవర్డ్స్ అనేది తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. 1 by 1 ఇట్లా పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసేసి సో మిగతా కీవర్డ్స్ అనేది మీ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అనేది సో ఇక్కడ ట్యాగ్స్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసేసి మీరేం చేస్తారంటే సింపుల్ ఇప్పుడు పబ్లిక్ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసేస్తే ఇక్కడ సేవ్ అయిపోతుంది. జస్ట్ సేవ్ చేసిన వెంటనే ఎలా వ్యూస్ వస్తున్నాయో తెలుసుకోండి. అండ్ 3 అవర్స్ తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది కదా, 3 అవర్స్ తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన వ్యూస్ మీదకి వెళ్ళి సో అన్లాక్ అయిందా, సో ఫ్రిడ్జ్ అయిపోయిందా. ఫ్రిడ్జ్ అయిపోతే ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ ఉంది చూడండి. ఈ తెలుగు లాంగ్వేజ్ మనకు సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోవాలి. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి చూడండి, సో ఇక్కడ చూపిస్తాను. సో జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. తెలుగు లాంగ్వేజ్ ఉంది చూడండి. 1 సెకండ్ జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి తెలుగు లాంగ్వేజ్ ఉంది. ఈ తెలుగు లాంగ్వేజ్ లేకుంటే మన వీడియో అయితే వెళ్ళదు. ఇంకొక విషయం ఏంటంటే అండ్ కదండి ఇక్కడ మనకు అల్లో ఇంబడింగ్ ఉంది, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పబ్లిక్స్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, సో దీన్ని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతనే పబ్లిక్ చేయండి. ఇది ఒకటి టిక్ మార్క్ ఇవ్వకుంటే సో వైరల్ కాదనమాట. సో అంటే మన నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు వెళ్ళదనమాట. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మన వీడియో అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది కదా, మన వీడియో ఎవరైనా యూజ్ చేసుకున్నారా అని మనం అలో చేసుకుంటే అలో పెడితే మన వీడియో అని యూజ్ చేసుకుంటారు. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి కేటగిరీ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి కేటగిరీ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకున్నాను చూడండి. ఓకే, సో ఇదైతే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కీవర్డ్స్ అనేది ఇప్పుడు వీడియో ఫ్రిడ్జ్ అయింది కదా, సో ఇప్పుడు కీవర్డ్స్ అనేది లాస్ట్ లో చెప్పాను కదా 3 అవర్స్ తర్వాత కీవర్డ్స్ అనేది ఇవన్నీ తీసేయాలన్నమాట. సో ఇవి తీసేయండి. ఇక తీసేసిన తర్వాత ఎవరిది వీడియో హైలైట్ అంటే హిట్ లో ఉంటుందో, ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ గురించి ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, సబ్స్క్రైబర్ గురించి ఒక వీడియో చేస్తే ఆ వ్యూస్ వస్తలేవు, ఆ వీడియో ఫ్రిడ్జ్ అయిపోయింది. ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్లో ఎవరిది ఉంటుందో వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కీవర్డ్స్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇంతే సింపుల్ వే అనమాట. ఇక్కడ పేస్ట్ చేయండి, 100% మీ వీడియో వైరల్ అవుతుంది. 3 అవర్స్ తర్వాత అన్లిస్ట్లో పెట్టండి. అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మీరు పబ్లిక్ చేయండి. కీవర్డ్స్ యాడ్ చేసిన ట్యాగ్స్ యాడ్ చేసిన తర్వాత పబ్లిక్ చేసేయండి. 100% మీ వీడియో
వైరల్ అయిపోతుంది. ఇలా మీరు చేయండి, కంప్లీట్లీ మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. 100% మీకు 10-20 వ్యూస్ కాకుండా 1K 2K 3K అయితే వ్యూస్ ఈజీగా వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నా. సో ఇంతవరకు వీడియో చూసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.